ఆలూరు ఎమ్మెల్యే విరూపాక్ష దగ్గరకు వద్దాం. వెళ్ళి ఆయన ఇద్దరికి సమైనటువంటి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తెలుగుదేశం కార్యకర్తలు కొట్టుకుంటేట ఈయన వెళ్ళి రాజీ చేయటానికని వెళ్ళాడట. తాడి చెట్టు కింద కూర్చొని మంచినీళ్ళు తాగినా కళ్ళు తాగినట్టే. నువ్వు జనాన్ని వేసుకొని వెళ్ళి ఆయన 2 కార్లు వేసుకొని వెళ్తాడు, 4 కార్లు వేసుకున్నాడు, 40 మందిని వేసుకొని వెళ్తాడు. కానీ వెళ్ళి వాళ్ళని సర్ది చెప్పి వాళ్ళతో రాజీ చేయడానికి వెళ్తాడా? ఏంటి ఇది మాట్లాడేది? వాళ్ళ మహిళ బట్టలు ఎవరు చించారని శ్రీకాంత్ గారు అడుగుతున్నారు. ఎవరు చించారని అంటే, నువ్వు 40 మంది వేసుకొని వెళ్ళి వాళ్ళ ఇంటి మీదకి వెళ్ళిన తర్వాత ఎమ్మెల్యే ప్రోద్బలంతో ఎమ్మెల్యే మనుషులు చించారు అని చెప్తారు. నువ్వు అంతమంది దౌర్జన్యంగా వెళ్ళిన తర్వాత ఎవరు వెళ్ళమని చెప్తారు దౌర్జన్యంగా? ఎమ్మెల్యే దాని బాధ్యత ఏంటి? ఎమ్మెల్యేకి కామన్ సెన్స్ తెలియదా? ఎమ్మెల్యేకి చట్టాలు తెలియవా? ప్రజాస్వామ్యంలో ఎమ్మెల్యే ఎలా వ్యవహరించాలో తెలియదా? దౌర్జన్యానికి వెళ్తారు. ఒక ఊరి మీదకండి వెళ్ళింది, ఒక ఊరి మీదకి దౌర్జన్యానికి వెళ్ళారు. ఒక ఇంటి మీదకి వెళ్ళి ఆ ఊరి మీదకి వెళ్ళి ఆ ఇంటి మీద దౌర్జన్యం చేసిన తర్వాత ఆ అమ్మాయి చెప్తుంది, ఎమ్మెల్యే మనుషులు ఎమ్మెల్యే నా బట్టలు లాగి అసభ్యంగా వ్యవహరించారు అనేటువంటి దాని మీద చెప్తుంది. వ్యవహరించారని చెప్తే మీరు దౌర్జన్యంగా వెళ్ళకుండా ఉంటే ఈ సమస్య వచ్చేది కాదు కదా. ఒకటండి, నేను ఒకటి చెప్తాను, జగన్మోహన్ రెడ్డి గారిని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కనీసంగా ఈ డిబేట్ లో శ్రీకాంత్ గారు కానీ అరే ప్రజాస్వామ్యతంగా వెళ్ళి ఉండటం తప్పే, మా ఎమ్మెల్యే వెళ్ళి ఉండకూడదు అని చెప్పాడండి. ఏం చెప్తున్నాడు? మేము రాజీ చేయడానికి వెళ్ళండి. 40 మంది 100 మంది వెళ్ళి రాజీ చేసేది ఏంటండి? బుద్ధి లేని వ్యవహారం తప్ప ఎమ్మెల్యే ఆ విధంగా వ్యవహరించడం ఖచ్చితంగా తప్పిది. జగన్మోహన్ రెడ్డి తన నాయకత్వానికి తన వాళ్ళకి కావాలని ఈ విధమైనటువంటి చెడ్డ సంస్కృతిని నేర్పుతున్నాడు, దాన్ని ప్రోత్సహిస్తున్నాడు, జైళ్లకు వెళుతున్నాడు. తప్పు చేసినటువంటి వాళ్ళు, ఈవీఎంలు పగలగొట్టినటువంటి వాళ్ళు మంచోళ్ళు అమాయకులు అని పిన్నెల్లి రామకృష్ణారెడ్డి గురించి చెబుతున్నాడు. చిదిరి అప్పలరాజు చట్ట వ్యతిరేకంగా వ్యవహరిస్తే అమాయకుడని ఆయన జైలుకు పోయి పరామర్శించడానికి ప్రయత్నం చేశాడు. అంబటి రాంబాబు ఆ విధంగా బూతులు తింటే అంబటి రాంబాబు కాపు టైగర్ అంటూ బిరుదులు ఇస్తాడు. ఏంటండి ఇది జగన్మోహన్ రెడ్డి? నీకు ఒక అవకాశం వచ్చింది, నీకు ఎలాగో ప్రజలైతే తిరస్కరించారు. నువ్వు ప్రజల తిరస్కరణ గురే ముఖ్యమంత్రిగా పనికిరావు, ప్రతిపక్ష నాయకుడిగా పనికిరావు తిరస్కరించారు. ఇప్పటికైనా సరే కనీసంగా ఒక పశ్చాత్తాపం, రేపొద్దున అధికారంలోకి రావాలని కోరుకుంటున్నారు కదా. మీకు పశ్చాత్తాపం అంటేనే మీరు అయ్యో మేము తప్పు చేశాం అని అంగీకరించమని కాదు. అరే మీరు రేపొద్దున అధికారంలోకి రావాలి అని అంటే ప్రజల తరఫున కనీసం నటించండి అయ్యా. నటించిన మాకు చట్టాల మీద గౌరవం ఉంది, మాకు ప్రజాస్వామ్యం మీద గౌరవం ఉంది, మేము ప్రజల తరఫున మాట్లాడతాం పోట్లాడతాం అని మాట్లాడండి. అసలు 2 ఏళ్లలో ప్రజల తరఫున ఒక్కటంటే ఒక్క ఉద్యమం ప్రజల తరఫున చేసింది ఏమన్నా ఉందా జగన్మోహన్ రెడ్డి? ఏంటి ర్యాలీలు చేయటం ఏంది? జగన్మోహన్ రెడ్డిని జైలు కొట్టించుకోవడానికి నాకెంత పెద్ద బలం ఉంది అని చెప్పుకోవటానికి ఇవన్నీ ర్యాలీలు చేయటము, సీఎం అని అనిపించుకోవడం. అరే అనిపించుకుంటే కాదబ్బా ఇవన్నీ. పవన్ కళ్యాణ్ మొన్నటిదాకా అర్పించుకున్నాడు, పాపం ఆయనకి జ్ఞానోదయం అయింది. మీకు కూడా ఒకసారి సీఎం అయ్యారు, ప్రజలు మిమ్మల్ని తిరస్కరించారు కదా. ఎవరి వల్ల? జగన్మోహన్ రెడ్డి వ్యవహార శైలి వల్ల తిరస్కరించారు. మీరు ఆ రోజున 5 ఏళ్ళు జనం దగ్గరకు పోలేదు, జనాన్ని వదిలి నొక్కారు, అభివృద్ధిని వదిలేశారు, అరాచకాలు చేశారు, వదిలేశారు. ఇప్పుడు వాటిని చెప్తే మీరు ఒప్పుకోరు. సరే వదిలేశారు, ప్రజలు తిరస్కరించిన తర్వాత ఇప్పుడు ప్రజల దగ్గరికి వెళ్ళాలంటే ఏంటి? ప్రజల దగ్గరికి వెళ్ళేటువంటి విధానం ఈ విధమైనటువంటి ర్యాలీలను ఈ విధమైన చేసి, మీరు ఎక్కడ ర్యాలీ జరిగినా సరే ఏదో ఒక చట్ట వ్యతిరేకమైనటువంటి చర్య అక్కడ జరుగుతోంది, మీ మీద కేసులు వస్తాయి. అది కేసు వస్తేనేమో అయ్యో చూడండి జగన్మోహన్ రెడ్డిని బయటికి దాన్ని కేసులు పెట్టడం అంటే దీనికోసమే మీరు ఆ విధంగా చట్ట వ్యతిరేకంగా వ్యవహరిస్తున్నారు అనేటువంటిది వస్తుంది కదా. ఇప్పటికైనా సరే ఇప్పుడు మహిళా ఎస్ఐకి సంబంధించినటువంటి వ్యవహారంలో ఎలా వ్యవహరించారు ఏంటి అనేటువంటిది చుట్టూ ఒక 40 మంది కూడి ఆ విధమైన మహిళా ఎస్ఐని అసభ్యంగా వ్యవహరించినటువంటి తీరు. అది ఒక మనుషులు గుంపు అనేటువంటిది ఉంటే ఆటవికంగా ఉండేటువంటి గిరిజనులు కూడా ఈ విధంగా సపోజ్ గిరిజనులు ఆటవికంగానే మనం వాళ్ళని వాడతాం కాబట్టి చెప్తున్నాం, వాళ్ళు కూడా వ్యవహరించారండి. కనీసం జంతువులు కూడా ఈ విధంగా తమ ప్రత్యర్థి వాళ్ళకి సంబంధించినటువంటి విషయంలో ఒక్క జంతువు వస్తే మిగతా జంతువులు అన్ని గిన ఉంటే ఆ విధంగా మొత్తం కలిపి ఒక దాని మీద ఆ విధంగా దౌర్జన్యంగా వ్యవహరిస్తారు. ఒక మహిళా ఎస్ఐ మీ గుంపులోకి వస్తే ఆ విధంగా వ్యవహరించినటువంటి తీరు సభ్య సమాజం
ఈ రోజున తలవంచుకునేటువంటి విధంగా ఉందా లేదా? జగన్మోహన్ రెడ్డికి ఈ అంశం ఆయన దృష్టికి వచ్చింది కదా, ఎన్ని రోజులైంది? జగన్మోహన్ రెడ్డి ఎందుకు రెస్పాండ్ అవ్వలేదు? ఎందుకు మీలాంటి వాళ్ళందరూ కూర్చొని కనీసం జగన్మోహన్ రెడ్డి కన్నా చెప్పరు? మీరేమో అసలు ఆవిడ ఏమనలేదు, కేసులు పెడుతున్నారు. ఈ నాయకుడు అమ్మో అయ్యో అని ఈ రోజున ఇలాంటి మీకు సింపతి రాకపోగా ఈ రోజున మీ మీద వ్యతిరేకత వస్తుంది. కృష్ణాంజలి గారు, ఒక ప్రశ్న. ఇప్పుడు మీరు అంటున్నారు మీ నాయకుడికి మీరు వెళ్ళి చెప్పరా అన్నట్టు, అలాంటి అవకాశం వాళ్ళకు ఉందా అని అడుగుతున్నాను నేను. అది వన్ వే కమ్యూనికేషనే కదా, ఉన్నప్పుడు అవకాశం లేదు, ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు అవకాశం లేదు. ఇప్పుడు ఓడిపోయి కూర్చున్నాడు కదా, ఇప్పుడు కూడా లేదు కదండి అక్కడ. ప్రస్థానం పెడతాడు ఖాళీ, ఇప్పుడు వచ్చి అందరితో ఫోటోలు దిగుతున్నాడండి. ఇప్పుడు ఆ నలుగురిని దాటి, ఆ నలుగురి పేర్లు మీకు తెలుసు, ఆ నలుగురిని దాటి వీళ్ళెవరన్నా ఎవడైనా ఒక సామాన్య కార్యకర్త మాజీ ముఖ్యమంత్రి గారి దగ్గరికి వెళ్ళగలరా? ఆ నలుగురు ఆ కోటరీలో ఉండి చైనా వల్ల ఉంటారు, వాళ్ళు జల్లెడ పడతారు, ఇట్లా జల్లెడ పట్టి ఇలా జల్లెడ పట్టి. వాసుదేవన్ గారు ఈ మాట చెప్తే శ్రీకాంత్ గారు ఏమంటారు తెలుసా? లేదు నేను మొన్ననే కలిశాను జగన్మోహన్ రెడ్డి, ఫోటో కూడా దిగాను. శ్రీకాంత్ గారే కాదు, మొత్తం ఇప్పుడు ఉన్నటువంటి అందరితో కార్యకర్తలతో అందరితో దిగుతున్నాడు ఫోటో. చెవులో చెప్పండి అంటే ఈయనకున్న పోస్ట్ ఊడిపోయిద్దేమో, ఉన్నటువంటి పోస్ట్ ఊడిపోయిద్దేమో అని భయం. ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి దగ్గర ఎవరు మాట్లాడకపోతే రేపు పొద్దున జగన్మోహన్ రెడ్డికి డిపాజిట్లు ఎక్కడ వస్తాయండి? పులివెందల్లో నేను జగన్మోహన్ రెడ్డికి డిపాజిట్లు ఎలా వస్తాయని నేను అడుగుతున్నాను. మీ సంగతి వైఎస్ఆర్ కాంగ్రెస్ ఒకసారి బెంగాల్ కమ్యూనిస్ట్ గురించి చెప్పుకోవాలి. సీఎం అని అర్పించుకున్నారు. 28 సీట్లు వచ్చినటువంటి ఉత్తరాంధ్రలో 2 సీట్లు వచ్చాయి 2024 ఎన్నికల్లో. మీకు సీఎం ఎలా అవుతాడండి జగన్? కృష్ణాంజలి గారు, ఆయన ధోరణి ఎలా ఉంటుందంటే, మీకు బెంగాల్లో ఒకప్పుడు వామపక్షాలు వాళ్ళు ఓడిపోయారనుకోండి, ప్రజలు తప్పు చేశారంటారు వాళ్ళు. ఇప్పుడు వీళ్ళు కూడా